ఇట్స్ అఫీషియల్ వెడ్డింగ్ ఆఫ్ విరోష్. ఎట్టకేలకు పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన. 8 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ రష్మిక ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. పక్కా ప్లాన్తో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మధ్య విరోష్ వెడ్డింగ్. ఇంతకీ మరి పెళ్లి ఎక్కడ, ఎప్పుడు, ఎంతమంది సమక్షంలో? హావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. విజయ్ దేవరకొండ, రష్మిక మందన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించని విజయ్ రష్మిక పెళ్లి విషయంలోనూ సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. పెళ్లి డేట్, వివాహ వేదిక, రిసెప్షన్ వివరాలు బయటకు వచ్చినా సరే స్పందించలేదు. అయితే ఎట్టకేలకు వీరిద్దరు తమ వివాహం గురించి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. రష్మిక, విజయ్ దేవరకొండ గత ఏడాది అక్టోబర్లో హైదరాబాద్లో నిశ్చితార్థం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో వివాహం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అక్టోబర్ 3న హైదరాబాద్లో ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. విజయ్ రష్మిక కలిసి 2018లో గీత గోవిందం మరియు 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి యాక్ట్ చేసినప్పటి నుండి ఈ యాక్టర్స్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కొంతకాలం క్రితం ఒక పాపరోజో ఎయిర్పోర్ట్లో టూర్కి వెళ్ళినప్పుడు రష్మికతో తాను సంభాషించినటువంటి వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆమె పేరు చెప్పి అరిచినటువంటి అభిమానుల వైపు ఆమె చేయి ఊపింది. ఆ పాపరోజో తన కోసం పోజ్ ఇవ్వమని అడిగినప్పుడు ఆమె తన ముసుగు తీసేసింది. పాపరోజో అభినందనలు మేడం అని చెప్పినప్పుడు రష్మిక పెద్దగా నవ్వి దేనికి అని కూడా అడిగింది. పెళ్లి 26వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాను మేడం అని కూడా అతను చెప్పినప్పుడు ఆమె అతన్ని సర్ది చెప్పలేదు. తల ఊపి సిగ్గుపడుతూ అలానే వెళ్ళిపోయింది. దాంతో ఈ న్యూస్కి మరింత బలం చేకూరింది. లేటెస్ట్గా ప్రేమతో జరిగినటువంటి సంభాషణలో కూడా రష్మికను, విజయ్ను వివాహం చేసుకోబోతున్నట్లు వచ్చినటువంటి పుకార్లు నిజమేనా అని అడిగారు. అందులో పెళ్లి తేదీ మరియు వేదిక కూడా ఉన్నాయి. యాక్టర్ స్పందిస్తూ ఈ పుకార్లు ప్రారంభమై 4 సంవత్సరాలైంది, సరైనదా మరి ప్రశ్నలు అని కూడా ప్రజలు పదే అడుగుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు సైతం అదే విషయం కోసం ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. 2025 అక్టోబర్లో వారి నిశ్చితార్థం గురించి వార్తలు వచ్చిన తర్వాత రష్మిక మరియు విజయ్ ఉంగరాలు ధరించి కనిపించారు. రష్మిక, విజయ్లు న్యూయార్క్లో 43వ ఇండియా డే పరేడ్కు కూడా నాయకత్వం వహించారు. మరియు గత సంవత్సరం భారత్ బియాండ్ బోర్డర్స్ అనేటువంటి కార్యక్రమానికి కూడా ఇద్దరు కలిసే హాజరయ్యారు. ఈ జంట తమ స్నేహితులతో కలిసి నూతన సంవత్సర సెలవులు కూడా వెళ్ళారు. సో దీంతో ఫ్యాన్స్ సైతం ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఫిబ్రవరి 26న వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతూనే ఉంది. పెళ్లికి మరో 4 రోజులు ఉందనగా తమ బంధాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. అభిమానులు పిలుచుకున్నట్లుగానే తమ వివాహ వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్గా పేరు పెడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు ఒకే తరహా పోస్ట్ పెట్టారు. మేము ఏదైనా ప్లాన్ చేసుకునే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు ఆల్రెడీ ఆ పనులు చేసి పెడతారు. ఎంతో ప్రేమతో మీరు మాకొక పేరు పెట్టారు, మమ్మల్ని విరోష్ అని కూడా పిలుస్తున్నారు. అందువల్ల ఈరోజు మీ గౌరవార్థం అదే పేరుతో కలిసి వస్తున్నాం. మా పెళ్లి వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇంత ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పుడూ మాలో భాగమే, ప్రేమతో అంటూ కూడా విజయ్ దేవరకొండ అండ్ రష్మిక ఆ ఇన్స్టా స్టోరీలో మెన్షన్ చేశారు. అయితే పెళ్లి డేట్ మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి గీతా గోవిందం, దాని తర్వాత డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి రణబాలి అనేటువంటి మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. అయితే వీరిద్దరూ లవ్లో ఉన్నట్లుగా చాలా కాలంగా రూమర్స్ ప్రచారంలోనే ఉన్నాయి. స్నేహానికి మించినటువంటి బంధం వారి మధ్య ఉందని కూడా వార్తలు రాని వచ్చాయి. తమ బంధంపై అఫీషియల్గా స్పందించకపోయినా అప్పుడప్పుడు వారిద్దరూ సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు ఆ వార్తలకు బలం చేకూరుస్తూ వచ్చాయి. గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. దాని తర్వాత ఈ క్రమంలోనే ఇప్పుడు పెళ్లిపీట లెక్కబోతున్నారు విజయ్ రష్మిక. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో చాలా సింపుల్గా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనుంది. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణాలో రాత్రి 7 గంటలకు గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరు కానున్నారు. ఇక ఈ పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఓ అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీని రంగంలోకి దించడం. పెళ్లికి సంబంధించినటువంటి ఏ చిన్న విషయం కూడా బయటకు పొక్కకుండా ఉండేందుకు ఈ జంట ఓ ప్రత్యేక విదేశీ సెక్యూరిటీ టీంను నియమించుకుందని కూడా చెబుతున్నారు. ఈ టీం రాజస్థాన్ స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తుందట. పెళ్లి మండపానికి భద్రత కల్పించడం, అతిథుల రాకపోకలు నిర్వహించడం వంటివి చూసుకుంటుంది. ఎలాంటి అవసరమైన చొరబాట్లు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడమే వీరి లక్ష్యం. ఈ వారం మొదట్లో ఆన్లైన్లో ప్రత్యేకమైనటువంటి ఒక పెళ్లి కార్డు పెద్ద సంచలనం సృష్టించింది.
విజయ రష్మిక సంతకాలతో ఉన్నట్లు కూడా చెబుతున్నటువంటి ఆ కార్డులో తమ కుటుంబాల ఆశీర్వాదంతో 26/2/2026న కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆ వేడుకలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాస్తుంది. ఈ వార్తలే నిజమైతే ఈ ఏడాది టాలీవుడ్లో ఇది అతిపెద్ద సెలబ్రిటీ పెళ్లిగా భావిస్తుందని కూడా అందరూ అనుకున్నారు. నిశ్శబ్దంగానే జరుపుకుంటున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు మాత్రం ఈ పెళ్లి వేడుక కోసం చాలా ఆసక్తిగా మాత్రం గమనిస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా 8 ఏళ్లుగా నడుస్తున్నటువంటి వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన డెఫినెట్గా 26వ తారీఖున పెళ్ళి, దాని తర్వాత మార్చ్ 4న రిసెప్షన్ దిశగా కూడా విజయ రష్మిక అడుగులు అయితే వేస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు కలిసి ఆల్రెడీ వీళ్ళు 2 సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు రణబాలి ఏదైతే సినిమా రాబోతుందో లేటెస్ట్గా విజయ్ దేవరకొండ అంటే ఆ సినిమా కంప్లీట్గా బ్రిటిష్ సామ్రాజ్యంలో జరిగినటువంటి అరాచకాలు ఆ టైప్లో అంటే ఆల్మోస్ట్ 1940s ఆ టైంలో ఉంటుందని కూడా అంటున్నారు. బట్ దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో మాత్రమే బయటకు వచ్చింది. రణబాలి అనేటువంటి టైటిల్తో రాబోతుంది కాబట్టి ఆ సినిమాలో కూడా రష్మికనే. ఒకవేళ ఆ సినిమా గనక ఇన్ కేస్ అది రిలీజ్ అయితే మాత్రం పెళ్ళైన తర్వాత అంటారు అటు విజయ్ ఇటు రష్మిక పెళ్ళైన తర్వాత వచ్చేటువంటి వాళ్ళ కాంబోలో ఫస్ట్ సినిమా అవడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇక రష్మిక సినిమాలు కూడా అన్ని రిలీజ్ అయిపోయాయి. మహా అయితే ఇప్పుడు ఇక రణబాలే వీళ్ళిద్దరు పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి రిలీజ్ అవుతున్నటువంటి వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా ఫస్ట్ పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి యాక్ట్ చేసేటువంటి సినిమానే వస్తుంది. అటు విజయ్కైనా ఇటు రష్మికకైనా వీళ్ళిద్దరికి కలిసి ఫస్ట్ సినిమా మ్యారేజ్ తర్వాత ఏదైనా ఉందంటే అది రణబాలే. మేబీ అది ఆ మధ్యలో లేకపోతే రష్మిక వేరే ఏదైనా సినిమాలు చేస్తే అది ముందుకు వస్తే చెప్పలేం కానీ బట్ ఆబ్వియస్గా డెఫినెట్గా మాత్రం రష్మిక విజయ్ ఇద్దరు కలిసి పెళ్లి తర్వాత యాక్ట్ చేసేటువంటి ఫస్ట్ సినిమా వాళ్ళ కాంబోలోనే రాబోతుండడం ఇది కొంచెం ఫ్యాన్స్కి మంచి కిక్కిచ్చే విషయంగా అయితే డెఫినెట్గా కనిపిస్తుందని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఇక చూడాలి. ఇన్ కేస్ రష్మిక ఫుల్ బిజీలో ఉన్నారు ప్రజెంట్. దాని తర్వాత విజయ్ దేవరకొండ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చినటువంటి సినిమా కొన్ని ఇన్ కేస్ ఒడుదుడుకులు ఎదురైనా కానీ మంచి సక్సెస్ అయితే కొంచెం బేస్గా అవుతున్నాయి. బట్ ఇప్పుడు రణబాలి మీదనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ అది ఎక్కడో కొంచెం తేడా కొట్టింది. బట్ రణబాలితో అవన్నీ ఆ గాయాన్ని కూడా మాన్చే విధంగా డెఫినెట్గా ఆ సినిమాని పక్కా ప్లాన్ తోటి మేబీ రాహుల్ సంకృత్యన్ కాబట్టి ఆ సినిమాని కొంచెం డెఫినెట్ ఏదో ఒక మ్యాజిక్ అయితే డెఫినెట్గా చేస్తాడు కాబట్టి సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇక రష్మిక విషయానికి వచ్చినట్లయితే వరుస సినిమాలు, నేషనల్ క్రష్ ఆబ్వియస్లీ అది అందరికీ తెలిసిందే. సో కాబట్టి వీళ్ళిద్దరి కాంబో నిజంగా ఈ జంట ఏదైతే పెళ్లి చేసుకుంటున్న వార్తలు రాగానే సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా ఊపేసిందనే చెప్పొచ్చు. ఒక్క విషయమే. సో చూడాలి. ఇన్ కేసు మార్చ్ 4న కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా అంటే పెళ్లి ఫొటోస్ అన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో మరి విజయ్ రష్మిక జోడీ డెఫినెట్గా ఆన్ స్క్రీన్ ఏదైతే ఆ జోడీ అలరించిందో ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో కూడా ఆబ్వియస్లీ వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళని చూడబోతున్నారు. సో ఇది ఫ్యాన్స్కి కొంచెం ఏదైతే ఉందో అది ఒక మంచి హ్యాపీ మూమెంట్గా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అండ్ రష్మిక ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏదైతే వాళ్ళని అభిమానించేటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే కలిసి మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఆన్ స్క్రీన్ నుంచి ఇప్పుడు ఆఫ్ స్క్రీన్గా అంటే ఇట్స్ అఫీషియల్ అనే రేంజ్లో కూడా వాళ్ళిద్దరు రాబోతున్నారు. కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్ అండ్ వైరల్స్ అవుతూనే ఉన్నాయి. మీమ్స్ కానీ వీడియోస్ కానీ ఆ పెళ్లి కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అని కూడా నడుస్తూనే ఉందన్నమాట సోషల్ మీడియాలో. సో మరి విజయ్ రష్మిక మ్యారేజ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి కిక్కిచ్చే విషయం అని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఈ ఇద్దరు ఆన్ స్క్రీన్ ఉన్నటువంటి జంట ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా రాబోతున్నారు. సో ఇది ఫ్యాన్స్కి ఒక మంచి హై ఇచ్చేటువంటి విషయం అనమాట. సో మరి ఈ విషయంపైనే చాలామంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సో చూడాలి. ఇన్ కేస్ వాళ్ళిద్దరు కలిసి సినిమా చూస్తేనే చాలా అందంగా ఉంటుంది. సో పెయిర్ అట్లీస్ట్ బయట కూడా వాళ్ళిద్దరు చాలా బాగుంటారని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి. ఇన్ కేస్ ఒకవేళ కనుక సినిమాలు ఇంకా ముందు కూడా చాలా సినిమాలు కలిసి యాక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ రష్మిక ఆబ్వియస్లీ సినిమాలు చేస్తుంది అండ్ విజయ్ కూడా చేస్తారు. వీళ్ళిద్దరిని ముందు మళ్ళీ కలిసి యాక్ట్ చేసే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. ఆబ్వియస్లీ చాలా సినిమాలలో మనం చూస్తాం. సో ఆన్ స్క్రీన్ ఉన్నటువంటి జోడిని ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో మళ్ళీ ఆన్ స్క్రీన్గా అంటే అటు వైఫ్ అండ్ హస్బెండ్గా రియల్ ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక మంచి ఎంటర్టైనింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది మొత్తంగా రష్మిక అండ్ విజయ్ల పెళ్లి ఎట్టకేలకు 8 ఏళ్ళగా నడుస్తున్నటువంటి వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కూడా చాలా క్లియర్గా అఫీషియల్గానే వాళ్ళిద్దరు అనౌన్స్ చేశారు.